ఈ నెల 22న ఏలూరు జిల్లా నూజివీడు కొత్త బస్టాండ్ దగ్గర నూజివీడు ఆత్మీయ రజక మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ కొలిసి పార్థసారథి గారు, అదేవిధంగా శ్రీ దువ్వాపు రామారావు గారు ఎక్స్ఎమ్మెల్సీ వారితో పాటు పలువురు సీనియర్ రజక నేతలు, అదేవిధంగా గుంటూరు ఎమ్మెల్యే అరుణ గారు, అదేవిధంగా ఫెడరేషన్ చైర్మన్ సావిత్రి గారితో పాటు పలువురు రజక సీనియర్ ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్న రజక వృత్తిదారులు అనేక రకమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా దేశంలో 17 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉండగా ఆంధ్ర, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో రజకులు బీసీ జాబితాలో ఉన్నారు. అనాథగా ఉండే ఈ కోరికను కూడా ఈ మహాసభ ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళే విధంగా ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా రజకులకు వారి సంక్షేమం గురించి అనేక జీవోలు ఇచ్చింది. ఏ ఒక్క జీవో కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ అవనందువల్ల గ్రామాలలో రజక వృత్తిదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మేము కోరుకునేది 892/24/954 వచ్చే జీవోని ప్రకారం రజకులకు వృత్తి చెరువుల మీద శాశ్వత కల్పించాలని, లీజ్ విధానం లేకుండా చేయాలని మేము కోరుకున్నాము. రజకులకు గాను, ఎంపీపీలు గాను, జడ్పీటీసీలు గాను, ఎమ్మెల్సీలు గాను, ఎమ్మెల్యేలు గాను అన్ని రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించి వారిని రాజకీయ చైతన్యవంతులు చేస్తారని మేము కోరుకుంటున్నాము. అయితే గత ప్రభుత్వంలో 13 జిల్లాలకి కూడా రజకుల విశ్రాంతి భవనాలకి, దోబీకాట్లకి ఇచ్చిన డబ్బులు ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంది. సుమారు 25 కోట్ల రూపాయలు. ఆ 25 కోట్ల రూపాయలు కూడా ఏ జిల్లాకైతే వెనక్కి తీసేసుకుందో ఆ జిల్లాలకి తిరిగి ఆ డబ్బులు ఇప్పించి అసంపూర్తిగా ఉండే దోబీఘాట్స్ అన్నీ కూడా మరమ్మత్తు చేయించాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా అనేక ఇప్పుడు 50 ఇయర్స్ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వాలని, అదేవిధంగా రజక వెల్ఫేర్ కమిటీ కలెక్టర్ అధ్యక్షతన జరగవలసి ఉంది. ఇది 1982లో జీవో 62 ఇచ్చింది, తర్వాత 25 ఇచ్చింది. ఆ ప్రకారంగా ప్రతి జిల్లాలోనూ కలెక్టర్ అధ్యక్షతన రజక సంక్షేమ కమిటీలు 3 నెలలకోసారి ఏర్పాటు చేసి రజకుల యొక్క సాధక బాధకులను కమిటీ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ అండ్ అదర్ ఆఫీసర్స్ కూడా సమీక్షించి రజకులకు సహకారం చేస్తారని మేము కోరుకుంటున్నాం.